మా బాధ, మా తపన, మా కన్సర్న్ ఒక్కటే, పాపం దళిత బిడ్డలు ఆగమవుతున్నారు, పాపం చేనేత కార్మికుల జీవితాలు ఆగమవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ కొండా సురేఖ గారు ఈ లెటర్లో ఇంకా చాలా విషయాలు రాశారు. చేనేత కార్మికుల జీవితాలు ఎట్లెట్లా ఈ ప్రభుత్వం ఆగం చేసిందో రాసిండ్రు. వీళ్ళు ఏం రాసిందంటే, 7 నెలలుగా టెస్కో సంస్థ చెల్లింపులు అందక సహకార సంఘాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నారు. థ్రిఫ్ట్ ఫండ్ పథకంలో ప్రభుత్వం వాటా చెల్లించక RD2 మొత్తానికి సంబంధించిన పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయండి. గతంలో అమల్లో ఉన్న, గతం అంటే బీఆర్ఎస్ హయాంలో అమల్లో ఉన్న 20% నూలు సబ్సిడీని పునరుద్ధరించి చేనేత సహకార సంఘాలను కాపాడుండ్రి. బీఆర్ఎస్ చేసిన పనిని ఒప్పుకున్నారు, థ్యాంక్స్ చెప్తాం వారికి. ఇట్లా ఇవి బీసీ బిడ్డలు మీరు ఎట్లా రోడ్డు మీద పడేసినారు. ఇది నేను చెప్పలే, నీ మంత్రి, నీ క్యాబినెట్ కొలీగ్ చేనేత బిడ్డే చెప్తుంది. సో అవర్ కన్సర్న్ ఈజ్, నువ్వు కమిషన్లు తిన్నావా, నువ్వు ఏమైనావు, అది ప్రజలు చూస్తారు, దేవుడు చూస్తాడు. కానీ మా బాధ ఏంటంటే 40-50 వేల చేనేత కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. వేలాది మంది దళిత బిడ్డల బతుకులు ఆగమవుతున్నాయి. ఈ కమిషన్కు నువ్వు మరిగినాక వచ్చే సంవత్సరం కూడా ఖతం చేస్తావు కదా. ఇది 10 ఏళ్ల నుంచి వాళ్ళు ఏదో కొంత బాగుపడి తెలంగాణలో, మా తెలంగాణలో మేము మంచిగుంటామని చెప్పి వాళ్ళు ఏదో మంచిగా బతుకుతుంటే వాళ్ళ నోళ్ళు కొడుతున్నావు కదా. నెక్స్ట్ టైం కూడా ఖతం చేస్తావు కదా. వాళ్ళ జీవితాలు ఖతమవుతాయి కదా. అది మా కన్సర్న్. మా కన్సర్న్ చేనేత బిడ్డలు, మా కన్సర్న్ దళిత బిడ్డలు. వాళ్ళు ఇలా హైకోర్టుకు పోయి ఎక్కడెక్కడికో తిరిగి దరఖాస్తులు పెట్టి దండం పెట్టి తిరిగి వేసారిపోయింది కదా. ఈరోజు పరిస్థితి ఏం తెలుసా, ఇంత చేసిన రవిలు. నేను ఐఎమ్ ఛాలెంజింగ్ దిస్ గవర్నమెంట్. స్కూళ్ళు స్టార్ట్ అయ్యి 4 రోజులు అవుతుంది, నోట్బుక్లు వచ్చినాయా? ఇప్పటికి నోట్బుక్లు రాలే. అదో పెద్ద కథ చెప్తే నోట్బుక్లల్లా. వీళ్ళు అనుకున్న వాళ్ళకు టెండర్ రావాలని వాటర్ మార్క్ నోట్బుక్లకు వాళ్ళు మాత్రమే టెండర్ వేయాలన్నారు. వాటర్ మార్క్ దేనికి వాడతామంటే మన నోట్లకు వాడతాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ కోసం వాడుతుంది వాటర్ మార్క్. జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ కోసం వాటర్ మార్క్ వాడతారు. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు, పిల్లలకు దేశంలో కాదు ప్రపంచంలో ఎవరు వాడరు. వీళ్ళు అనుకున్న వాళ్ళకి టెండర్ రావాలి, 150 కోట్ల కమిషన్ రావాలని, వాటర్ మార్క్ క్వాలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే టెండర్లో పాల్గొనాలని పెట్టారు. ఈ దేశంలో 3కో 4కో పంజాబ్లో తప్ప ఎవరికి లేదు. అంటే వాళ్ళకే టెండర్ రావాలి, కమిషన్ కొట్టాలి. దీన్ని ప్రవీణ్ బయట పెడితే, మేము బయట పెడితే, ఇప్పుడు రద్దు చేసి మళ్ళా నిన్న మొన్న ఏయో బయటపడ్డం దొరికిపోయినామని మళ్ళా దానికి ఇచ్చిండ్రు, STCకి ఇచ్చిండ్రు, స్టేట్ ట్రేడింగ్ కార్ప్. 135 కోట్ల నుంచి 50 కోట్లకు తగ్గింది. అంటే 85 కోట్లు బీఆర్ఎస్ పోరాటం వల్ల రాష్ట్రానికి మిగిలినాయి. అయితే ఈ ఆలస్యం వల్ల ఇప్పటికి నోట్బుక్ రాలే. స్కూల్ స్టార్ట్ అయినా నెల రోజులైనా కూడా ఇప్పటికి నోట్బుక్లు రాలే. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి, నీ